అండ్ అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఎప్పుడైనా కానీ మనకి ఆరోగ్యం బాగాలేనప్పుడు ఆటోమేటిక్‌గా మన బాడీ మన కంప్లీట్‌గా హీట్‌ని స్టిమ్యులేట్ చేస్తుంది. మన బాడీ మొత్తం వేడెక్కుతుంది. ఫీవర్ వస్తుంది మనకి. ఎప్పుడైనా గమనించారా? మనం అలసిపోయినా కానీ, లేకపోతే ఎలాంటి ఇన్ఫెక్షన్ జరిగినా కానీ, మన బాడీలో ఆటోమేటిక్‌గా హీట్‌ని ప్రొవైడ్ చేస్తుంది. కంప్లీట్‌గా మన బాడీ మొత్తం వేడెక్కుతుందండి. సో, మనం ఒక డిసీజ్‌ని మనం క్యూర్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మనకి సూర్యుడి సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. ఆటోమేటిక్‌గా మన బాడీ టెంపరేచర్ పెరిగిపోతుందండి. మనం కంగారు పడి పారాసిటమాల్ అని చెప్పేసి వేరే ఇతర టాబ్లెట్ ఏసేసుకుంటామండి. ఆ హీట్ అనేది ఆటోమేటిక్‌గా పెరిగి అది రిపేర్ సిస్టమ్ అండి. మన బాడీని కంప్లీట్‌గా రీచార్జ్ చేస్తుంది. లోపల యుద్ధం జరుగుతుందండి. లోపల ఒక పెద్ద యుద్ధమే జరుగుతుంది. ఆ యుద్ధంకి రెస్పాన్సే ఈ విధంగా వేడి హీట్‌ని కంప్లీట్‌గా స్టిమ్యులేట్ చేస్తుంది. మనం ఏం చేస్తాము? మనం ఒక లోకల్ ఇమ్యూనిటీ సిస్టమ్‌ని ఫైట్ చేయనీయకుండా బయట నుంచి ఒక టాబ్లెట్ ఏసేసుకొని దాన్ని చంపేస్తున్నాము. అండ్ మనం ఏదైతే ఫైట్ చేసి దాంతో పోరాడి ఇంకా మన ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ కావాల్సింది ఏదైతే ఉందో దాన్ని కూడా అవ్వనీయట్లేదండి. సో, దీన్ని నేచురల్‌గా ఎవ్రీడే నైట్ మీరు పడుకునేటప్పుడు కంప్లీట్‌గా మీరు మీ యొక్క ఇమ్యూన్ సిస్టమ్‌ని కావచ్చు, అదేవిధంగా మీ కంప్లీట్ బాడీని సూర్యనాడిలో యాక్టివేట్ స్విచ్ బటన్ ఆన్ చేసామంటే హీటర్‌ని ఆన్ చేసినట్టు ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అవుతూ ఉంటుందండి. మనకు సూర్యనాడి యాక్టివేట్ అవుతుంది. ఎప్పటి వరకైతే మనకు సూర్యనాడి యాక్టివేట్ అయి ఉంటుందో మాక్సిమం మనము ఇన్ఫెక్షన్స్‌ని కావచ్చు, ఇతర డిసీజ్‌ని కానీ మనం ఫైట్ చేయగలుగుతామండి. సో, ఇప్పుడు నేను చెప్పబోతున్న టెక్నిక్ ఏదైతే ఉందో హ్యాపీగా మీరు పడుకునే ముందు చేసుకోవచ్చండి. పడుకునే ముందు చేసుకోవచ్చు. పడుకున్నాక కూడా చేసుకోవచ్చండి.